అందరికీ నమస్కారం. ఎక్సర్సైజ్ 9Bలోకి ఎంటర్ అయిపోతున్నాం. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్లోకి ఎంటర్ అయిపోతున్నాం మనం మెల్లమెల్లగా. ఈ ఎక్సర్సైజ్ కంటే ముందు నేను ఫార్ములాల కోసం ఒక వీడియో చేశాను. మీరు అది చూడకపోతే, ఆ వీడియోలో ఉన్న ఫార్ములాలు మీరు నేర్చుకొని ఉండకపోతే, అవి నేర్చుకున్నాకనే ఈ ప్రాబ్లమ్స్కి రండి. అంటే నా వీడియో చూసే మిమ్మల్ని నేర్చుకోమని నేను అనట్లేదు. ఫార్ములాలు నేర్చుకొని మీరు ఉంటే డైరెక్ట్గా మనం ఎక్సర్సైజ్లోకి వెళ్ళొచ్చు. బట్ ఫార్ములాలు నేర్చుకోకుండా, వాటి మీద డ్రిల్లింగ్ మీరు చేయకుండా, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయకుండా ఈ ఎక్సర్సైజ్కి మాత్రం రాకండి. రైట్? సో కొంచెం ఇబ్బంది పెడుతుంది మిమ్మల్ని, అంతా కన్ఫ్యూజ్ చేస్తుంది. అలాంటి పరిస్థితి మనం రానియద్దు. ఎక్సర్సైజ్ 9B స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద డెరివేటివ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని చెప్పి మనకి క్వశ్చన్స్ ఇచ్చారు. ఒకటే రోమంలో చాలా క్వశ్చన్స్ ఇచ్చారు. ఫస్ట్ది cot power nx, దీని డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంతేనే cot power nx. రైట్? సో ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మనం సొల్యూషన్ d/dx చేయాలి. డెరివేటివ్ చేస్తున్నాం ఎవరికి? cot power nx. సో మీకు తెలుసు ట్రిగనామెట్రీలో cot power nx అన్న cot x హోల్ పవర్ n అన్న రెండు ఒకటే. cot power nxనే cot x హోల్ పవర్ n రాస్తాం. సో దీన్ని చూడగానే మనకి బేసిక్ డెరివేటివ్ ఫార్ములా మీకు స్టార్టింగ్లో చెప్పాను. x పవర్ n, a పవర్ n, log x, sin x బేస్ ఫార్ములాలు చెప్పాను మీకు. సో అందులో ఏ ఫార్ములాని పోలి మనకి ఈ క్వశ్చన్ ఉన్నది అనేది మనం ఆలోచించుకుందాం. చూడండి, d/dx ఆఫ్ x పవర్ n, ఇది మన క్వశ్చన్ ఈ ఫార్ములా మోడల్లో ఉంది. సో ఇక్కడ x ఉండాల్సిన ప్లేస్లో మారువేషంలో ఇక్కడ ఎవరు ఉన్నారు? cot x ఉంది. సో ఇక్కడ x ఉంటే మనం ఏం రాస్తాం ఫార్ములా అంటే n ఇంటూ ఈ ఎక్స్పోనెంట్ ముందుకు వస్తుంది, n ఇంటూ x పవర్ n మైనస్ 1. మీకు అప్పుడే చెప్పాను నేను, ఒకవేళ ఇక్కడ x కాకుండా ఇంకెవరు ఉన్నా, చూడండి వీళ్ళిద్దరు సేమ్ ఉండాలి, x. సో ఇక్కడ x ఉండి ఇక్కడ వేరే ఫంక్షన్ కనుక ఉంటే, ఇక్కడ డెరివేటివ్ ఏమో విత్ రెస్పెక్ట్ x చేస్తున్నాం, కానీ ఇక్కడ ఫంక్షన్ ఏమో వైలలో ఉన్నప్పుడు మనము ఫార్ములా రాసినప్పుడు జాగ్రత్త రాయాలి. n ముందుకు వస్తుంది, y టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1 సేమే ఫార్ములా, అక్కడికి ఇక్కడికి సేమే రాస్తాం. బట్ ఇంకొక టర్మ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తాం. ఈ వైని అంటే ఇక్కడ యాక్చువల్గా x ఉంటే మనకి ఏ ప్రాబ్లం లేదు, ఫార్ములా అయిపోయింది. ఇక్కడ x లేదు కదా, x ప్లస్లో y ఉంది కదా, అలాంటప్పుడు ఆ y వరకు మళ్ళీ డెరివేటివ్ చేయాలి. d/dx ఆఫ్ దట్ ఫంక్షన్ y, ఈ వైని డెరివేటివ్ సెపరేట్గా చేయాలి. ఎప్పుడు చేస్తాం మనం డెరివేటివ్ ఒక ఫంక్షన్ని? అక్కడ వీళ్ళిద్దరూ సేమ్, ఇక్కడ x సేమ్ ఉంటే సెపరేట్ డెరివేటివ్ అక్కర్లేదు. ఇక్కడ x ఉండి ఇక్కడ వేరే ఫంక్షన్ ఉంటే మాత్రం ఆ ఫంక్షన్ సెపరేట్ డెరివేటివ్ చేయాలి. చూడండి ఇక్కడ d/dx ఆఫ్, ఇది కూడా x పవర్ n లాగానే ఉంది, కానీ x లేదు, ఇక్కడ y ఉన్నట్టు ఇక్కడ cot x ఉంది. సో ఫార్ములా అయితే ముందు జనరల్గానే అప్లై చేస్తాం. n ముందుకు వస్తుంది, n ఇంటూ cot x హోల్ పవర్ n మైనస్ 1, n ఇంటూ x పవర్ n మైనస్ 1 లాగా n ఇంటూ cot x హోల్ పవర్ n మైనస్ 1. బట్ ఇక్కడ x లేదు కదా, cot x కదా ఉంది. సో వేరే ఫంక్షన్ ఉంది కాబట్టి ఇక్కడేమో x ఉంది, ఇక్కడ x కాదు cot x ఉంది. సో వేరే ఫంక్షన్ ఉంది కదా, ఆ ఫంక్షన్ని సెపరేట్గా డెరివేటివ్ చేయాలి. d/dx ఆఫ్ cot x, ఓన్లీ ఈ cot x వరకు, మళ్ళీ cot x పవర్ n రాశారు, ఓన్లీ x ప్లేస్లో ఎవరు ఉన్నారో దాని వరకు సెపరేట్గా డెరివేటివ్ చేయాలి. n ఇంటూ cot x హోల్ పవర్ n మైనస్ 1, మీరు చదివే ఉంటారు అనుకుంటున్నాను ఫార్ములాలు. d/dx ఆఫ్ cot x మైనస్ కొసీకెండ్ స్క్వేర్ x, ఇదండి అయిపోయింది డెరివేటివ్ ఆఫ్ cot పవర్ n x ఫార్ములా. ఇది సింపులే, నేను కొంచెం డీటెయిల్గా చెప్పాను, మీకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఫటాఫటా చేసుకుంటూ వెళ్ళిపోండి, అసలు నా ఎక్స్ప్లెనేషన్తో మీకు అవసరం లేదు. బట్ చూడండి, x ఉండాల్సిన ప్లేస్లో cot x కానీ ఏ అదర్ ఫంక్షన్ ఉన్నా దాన్ని సపరేట్గా డెరివేటివ్ చేయాలి. మనం ఇంకో ప్రాబ్లంలోకి వెళ్ళిపోతాం. చేస్తున్న కొద్ది ప్రాక్టీస్ పర్ఫెక్ట్ అయిపోతుంది. టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకుంటే అయిపోయింది, ఊరికే నడక. సెకండ్ ప్రాబ్లంలో cosec పవర్ 4x ఇవ్వడం జరిగింది. cosec పవర్ 4x అంటే దీనికి d/dx చేద్దాం. d/dx ఆఫ్ cosec పవర్ 4x అని అడిగారు. ఇది కూడా అంతే, cosec పవర్ 4xని మనం యాక్చువల్గా ఏమైనా రాయొచ్చు, cosec x హోల్ పవర్ 4 అని రాయొచ్చు. సేమ్ ఆ క్వశ్చన్ లాగానే, అక్కడ n ఉంది, ఇక్కడ 4 ఉంది, అంతే తేడా. సో కొసికెంట్ x హోల్ పవర్ 4 కూడా మళ్ళీ ఇదే ఫార్ములా, x పవర్ సంథింగ్, x పవర్ n ఫార్ములా, cosec x పవర్ 4. సో మనకు ఫార్ములా ఏమొస్తుంది? 4 ముందుకు వస్తుంది, ఎక్స్పోనెంట్ ముందుకు వస్తుంది, కొసికెంట్ x పవర్లో ఎంత అవుతుంది? 4 మైనస్ 1 అవుతుంది. n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1, n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. ఇక్కడ x ఉండాల్సిన దగ్గర ఎవరున్నారు? కొసికెంట్ x. సో కొసికెంట్ xని మళ్ళీ ఏం చేయాలి మనం? సెపరేట్గా డెరివేటివ్ చేయాలి. d/dx ఆఫ్
కొసీకెంట్ ఎక్స్. ఇక్కడ సేమ్ లేకపోతే ఇది ఎక్స్, ఒకవేళ ఇక్కడ y ఉందనుకోండి, ఇక్కడ కూడా y ఉందనుకోండి, అప్పుడు సెపరేట్ డెరివేటివ్ అక్కర్లేదు. సేమ్ ఉంటే చాలు మనకి, ఎక్స్ ఏ ఉండాలని నేను అనట్లేదు. ఇక్కడ టీతో డెరివేటివ్ చేస్తున్నాను అనుకోండి, ఇక్కడ కూడా టీనే ఉందనుకోండి, సెపరేట్ డెరివేటివ్ అక్కర్లేదు. ఇక్కడ ఎక్స్ ఉండి ఇక్కడ వేరేది ఉన్నప్పుడే దాన్ని సెపరేట్ డెరివేటివ్ చేయాలి. చలో 4 ఇంటూ కొసీకెంట్ ఎక్స్ హోల్ క్యూబ్ ఇంటూ d/x ఆఫ్ కొసీకెంట్ ఎక్స్, కొసీకెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్, మైనస్ మర్చిపోకండి, ఈ మైనస్ కహాని కూడా మీకు ఆ రోజు చెప్పాను. కొంచెం సింప్లిఫై చేయొచ్చు దీన్ని అయితే, ఈ మైనస్ బయటకు రాసేసి 4, ఇది కొసెక్ క్యూబ్, ఇది ఇంకొక కొసెక్, మొత్తం 4 అయిపోయినాయి కదా. సో 4 కొసెక్ పవర్ 4x ఇంటూ ఒక కాట్ ఎక్స్ అయిపోయింది. సో సెకండ్ ప్రాబ్లం అది. థర్డ్ ప్రాబ్లంలో ఇక్కడ రాస్తున్నాను నేను. థర్డ్ ప్రాబ్లంలో మనకి tan ఆఫ్ ఈ పవర్ ఎక్స్, దీని డెరివేటివ్ చేయమన్నాడు. ఇది మనకి ఏ ఫార్ములాని పోలి ఉంది? d/dx ఆఫ్ tan ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అంటే చూడండి, ఇక్కడ రాసినా మీకు అక్కడ కనపడదు, లైటింగ్ ఫెయిల్ అయింది కదా, ఇక్కడ రాస్తా. d/dx ఆఫ్ tan x అంటే మనం ఏం చేస్తాం? tan x ఫార్ములా మనం ఇంతకుముందు వీడియోలో నేర్చుకొని వచ్చాం. d/dx ఆఫ్ tan x secant x tan x, సారీ secant square x, extremely sorry, d/dx ఆఫ్ tan x secant square x. సో d/dx ఆఫ్ tan x ఉంటే secant square x రాస్తాం. మరి tan ఇక్కడ x కాదు, x ప్లేస్లో ఇంకెవరో ఉన్నప్పుడు దీని ఫార్ములా రాసేటప్పుడు ఏం రాస్తాం మనం? d/dx ఆఫ్ tan ఈ పవర్ ఎక్స్కి ఫార్ములా ఏమని రాస్తాం? secant square ఈ పవర్ ఎక్స్ అని రాస్తాం సింపుల్గా. tan x ఉంటే secant square x రాసినట్టే, tan ఈ పవర్ ఎక్స్ ఉంటే secant square ఈ పవర్ ఎక్స్. బట్ ఏం మర్చిపోద్దు మనం, ఇక్కడ ఎక్స్ లేదు. ఎక్స్ ఉంటున్నప్పుడు సపరేట్గా ఇంకెవరిని మనం డెరివేటివ్ చేయలేదు. ఇక్కడ పక్కన చూడండి, ఇంకెవరు లేరు ఇక్కడ. tan xకి secant square x అంతే. ఎక్స్ ఉంది కాబట్టి సపరేట్గా ఇది ఎక్స్ ఇది ఎక్స్, సపరేట్గా డెరివేటివ్ చేయలేదు. బట్ ఇక్కడ ఎక్స్ లేదు, tan x కాదు, ఇది tan ఈ పవర్ ఎక్స్. సో ఈ పవర్ ఎక్స్ వరకు సపరేట్ డెరివేటివ్ చేయాలి. d/dx ఆఫ్ ఈ పవర్ ఎక్స్, d/dx ఆఫ్ ఈ పవర్ ఎక్స్ మీకు ఆల్రెడీ తెలుసు, ఈ పవర్ ఎక్స్. సో ఈ పవర్ ఎక్స్ ముందు రాస్తున్నాను, దీని డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఇది secant square ఈ పవర్ ఎక్స్. సో ఇది థర్డ్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ రాస్తా. చలో ఫోర్త్ ప్రాబ్లం కూడా చేసేద్దాం. ఇక్కడ d/dx ఆఫ్ ఈ ఫంక్షన్, ఇక్కడ మీకు ఎక్సర్సైజ్లో d/dx లేవు ప్రతి క్వశ్చన్కి, పైన సింగిల్గా ఒకటే లైన్లో ఇచ్చాడు, కింద ఉన్న అన్నిటికీ డెరివేటివ్లు చేయండి అని. అందుకనే ప్రతి క్వశ్చన్ రాసేటప్పుడు మనం d/dx పెట్టుకోవాలి. అన్నిటి కలిపి క్వశ్చన్ ఒకటే ఇచ్చారు, మనం విడివిడిగా చేసేటప్పుడు దేని దాన్ని d/dx పెట్టుకోవాలి. d/dx ఆఫ్ 1 - cos 2x 1 + cos 2x. చూడండి ఇక్కడ ఇదొక ఫంక్షన్, ఇదొక ఫంక్షన్, ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్, ఇది ఫ్రాక్షన్లో ఉంది. మనం కావాలంటే దీనికి మనం ఒక రూల్ అప్లై చేయొచ్చు, u/v రూల్ అప్లై చేయొచ్చు. మనం ఆల్రెడీ ఎక్సర్సైజ్ ఏలో నేర్చుకొని వచ్చాం, u/v రూల్, u/v రూల్. సో u/v రూల్ అప్లై చేయొచ్చు. బట్ ఇది ట్రిగనామెట్రీ కాబట్టి దీన్ని ఇలా కన్నా దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. చూడండి అలా చేయొచ్చు మీరు, దీన్ని u అనుకోవచ్చు, దీన్ని v అనుకోవచ్చు, u/v రూల్ అప్లై చేయొచ్చు. లేదు అంటే ఇలా ఇంకొక మార్గం, 1 - cos 2x అంటే మనకు తెలుసు అండి, ఇది 2 sin square x. 1 - cos 2x ఫార్ములా 2 sin square x. ఫార్ములాలు ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి. 2 cos square x, ఇది ట్రిగనామెట్రీలో మనం డిస్కస్ చేసుకున్నాం, నేను చెప్పాను ఇవన్నీ. సో పైనది 2 sin square x ఫార్ములా, కిందది 2 cos square x ఫార్ములా. సో 2 క్యాన్సిల్ అవుతే ఇక మిగిలింది sin square x by cos square x. దాన్ని సింగిల్ స్టెప్లో మనం ఏమని రాస్తామంటే d/dx ఆఫ్ tan square x అయిపోయింది. సింగిల్ టర్మ్ అయిపోయింది, మన క్వశ్చన్ మారిపోయింది. దీన్ని u/v రూల్గా చేసినా ఏం ఆన్సర్ వస్తుందో ఇక్కడ నుంచి మనం చేసినా అదే ఆన్సర్ వస్తుంది. ప్రాబ్లమ్ని కొంచెం సింప్లిఫై చేసుకున్నాం. సో ఇప్పుడు చెప్పండి, ఇక ఇప్పటిదాకా చేసాం కదా, tan square x అంటే అర్థం ఏంటి? tan x హోల్ స్క్వేర్. ఇది కూడా సమ్ x పవర్ n ఫార్ములా, n ఇంటూ x పవర్ n - 1. ఇది x, ఇక్కడ x అంటే ఇది tan x మొత్తం x అనుకుంటేనే అది x పవర్ n ఫార్ములా అవుతుంది. tan x మొత్తాన్ని x అనుకుంటేనే అది x పవర్ n ఫార్ములా అవుతుంది. సో x పవర్ n కాబట్టి n ఇంటూ ఇది x అనుకున్నాం, n ఇంటూ x పవర్ n - 1. బట్ మనం x అనుకున్నాం కానీ అక్కడ నిజంగా x ఒకటే లేదు కదా. సో ఈ ఫంక్షన్ సెపరేట్గా డెరివేటివ్ చేయాలి. d/dx ఆఫ్ tan x వరకు సెపరేట్ డెరివేటివ్. సో 2 ఇంటూ tan x హోల్ పవర్ 2 - 1 అంటే మళ్ళీ అది tan x ఇంటూ tan xకి డెరివేటివ్ secant square x. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. అంతే, దీన్ని ఇంతకంటే సింప్లిఫై చేయలేదు. క్యాన్సిలేషన్ అయ్యే ఛాన్స్ ఉంటే సింప్లిఫై చేసుకోండి, లేనప్పుడు ఎందుకు?
tan అంటే sin బై కాస్ రాస్తారు, కాసు ఇది క్యాన్సిల్ అవ్వదు. సో దీన్ని మనం ఇంతకంటే సింప్లిఫై చేయడం కూడా వేస్ట్, రైట్. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం, రైట్. ఇక్కడ కొంచెం జాగ్రత్త చేయాలండి. d/dx ఆఫ్ సైన్ పవర్ mx ఇంటూ కాస్ పవర్ nx, ఇక్కడ రెండు ఫంక్షన్స్ ప్రొడక్ట్లో ఉన్నాయి. అంటే ఒక ఫంక్షన్ u అన్నట్టు, ఇంకొక ఫంక్షన్ v అన్నట్టు. ఇక్కడ uv రూల్ అప్లై చేయాలి. ఇక్కడ కూడా యాక్చువల్గా పైన దాన్ని u అనుకొని కింద దాన్ని v అనుకొని u/v రూల్ అప్లై చేయాలి. బట్ మనకు అక్కడ ఒక అవకాశం ఉంది, క్వశ్చన్నే సింప్లిఫై చేసుకునే అవకాశం ఉంది, కానీ నేను సింప్లిఫై చేశాను. లేదంటే u/v రూల్ మీరు అప్లై చేసుకొని చేసేయచ్చు, రైట్. సో ఇక్కడ uv రూల్ అప్లై చేయక తప్పదండి. ఇక్కడ మనం ఏం సింప్లిఫై చేసుకోలేము, దీనిలాగా మనం ఏం సింప్లిఫై చేసుకోలేము. కాబట్టి uv రూల్ అప్లై చేయాల్సిందే. సో సొల్యూషన్ రాస్తున్నాను. uv రూల్ గుర్తుంది అనుకుంటాను. ఒక ఫంక్షన్ పక్కన పెట్టి రెండో ఫంక్షన్ డెరివేటివ్ చేయడమే uv రూల్ యొక్క ఉద్దేశం. సో ఒక ఫంక్షన్ పక్కన పడేయండి. సైన్ పవర్ mxని పక్కన పడేస్తే ఎవరిని డెరివేటివ్ చేయాలి? d/dx ఆఫ్ కాస్ పవర్ nx. ఎవరింట్లోనో బాగా కుక్క మురుగుతూ ఉన్నది, మీరు దయచేసి దానికి నన్ను తిట్టుకోకండి, అది మన కంట్రోల్లో ఉన్నది కాదు. ఇంటూ సైన్ పవర్ nx. ఆ సౌండ్ పొల్యూషన్ నాకి కారణం నేను కాదు, మా ఇంట్లో లేవు, ఎవరింట్లోనో, రైట్. ఓకేనా. సైన్ పవర్ mxని పక్కన పెట్టి d/dx కాస్ పవర్ nxకి, కాస్ పవర్ nxని పక్కన పెట్టి d/dx సైన్ పవర్ mxకి. ఒక ఫంక్షన్ పక్కన పెట్టి ఇంకొక ఫంక్షన్ డెరివేటివ్ చేయాలి, మధ్యలో ప్లస్ చేయాలి. ఇది పక్కన పెట్టేసాం కాబట్టి దీంతో మనకు పని లేదు. సో దీని యాజ్ ఇట్ ఈస్గా కింద రాసేద్దాం, సైన్ పవర్ mx. ఓకే, మరి ఇదేంటండి, దీని సంగతి ఏంటి? కాస్ పవర్ nx అంటే దీన్ని ఏమనుకోవాలని చెప్పాను మీకు, కాస్ x హోల్ పవర్ n అనుకొని, దీనికి ఇంతకుముందు మనం ఫస్ట్ ప్రాబ్లం చేసాం చూడండి. ఫస్ట్ ప్రాబ్లం అదేనా, కాట్ పవర్ nx, అది ఇది కాస్ పవర్ n సేమ్. సో కాస్ x హోల్ పవర్ nని, ఇదంతా x అనుకోండి, x దగ్గర రాస్తాను నేను, ఇదంతా x అనుకోండి, x పవర్ n ఫార్ములా n ఇంటూ x పవర్ n మైనస్ 1. ఇంతేనా ఫార్ములా మనం అప్లై చేసేది? n ముందుకు వస్తుంది, కాస్ x పవర్ n మైనస్ 1 అవుతుంది, ఇంటూ ఇది మర్చిపోవద్దు d/dx ఆఫ్ కాస్ x. ఈ కాస్ xని సెపరేట్గా డెరివేటివ్ చేయాలి, ఓకేనా. అది x ప్లేస్లో ఉంది కదా, దాన్ని సెపరేట్గా డెరివేటివ్ చేయాలి. ఇంటర్నల్ ఫంక్షన్ అనమాట, ప్లస్ ఇందులో కాస్ పవర్ nx బయటే ఉంది, దీంతో మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. దీన్ని యాజ్ ఇట్ ఈస్గా రాయండి, d/dx ఆఫ్ సైన్ పవర్ mx. సైన్ పవర్ mx కూడా సేమ్, సైన్ పవర్ mxని మనం ఏమని రాయొచ్చు, సైన్ x హోల్ పవర్ m అని రాయొచ్చు. m ముందుకు వస్తుంది, సైన్ x హోల్ పవర్ m మైనస్ 1 అవుతుంది, అండ్ సైన్ xని సెపరేట్గా డెరివేటివ్ చేయాలి, d/dx ఆఫ్ సైన్ x. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఇంటర్నల్ డెరివేటివ్స్ చాలా ఇంపార్టెంట్. ఒక ఫంక్షన్కి ఫార్ములా అప్లై చేసి ఆ ఫంక్షన్ లోపల దాక్కున్న ఇంకో ఫంక్షన్ కూడా బయటికి లాక్కొచ్చి డెరివేటివ్ చేస్తున్నామే, ఇది మిమ్మల్ని సాదాసీదాగా చదివే వాళ్ళని సెపరేట్ చేస్తుంది. నార్మల్గా డిఫరెన్షియేషన్స్ చేసేవాళ్ళు, కాన్సెప్ట్స్ డెప్త్కి పోకుండా నేర్చుకోకుండా చేసేవాళ్ళని క్షుణ్ణంగా పరిశీలిస్తూ చేసే వాళ్ళకి తేడా ఈ కాన్సెప్ట్స్ దగ్గరే వస్తుంది. ఇంటర్నల్ లోపలికి పోయి ఫంక్షన్స్ డెరివేటివ్ చేసే దగ్గర కొంతమంది వదిలేస్తారు, మర్చిపోతారు. ఓన్లీ కాస్ x హోల్ పవర్ n ఇంటూ కాస్ x హోల్ పవర్ n మైనస్ 1 రాసి ఊరుకుంటారు, ఇది చేయరు. సో మీ ఇష్టం, మీరు ఎలా ఉంటారో అలా చేసేయండి. సైన్ పవర్ mx ఇంటూ n ఇంటూ కాస్ పవర్ n మైనస్ 1 ఇంటూ x. కాస్ x హోల్ పవర్ n మైనస్ 1 అంటే ఇప్పుడు n మైనస్ 1 కింద రాసాను, ఎట్లయినా ఒకటే అన్నాను కదా. ఇంటూ d/dx ఆఫ్ కాస్ x ఫార్ములా మైనస్ సైన్ x, మనం ఇవన్నీ నేర్చుకోవచ్చు. d/dx ఆఫ్ కాస్ x మైనస్ సైన్ x ప్లస్ దీని సంగతి ఏంటి, ఇది కాస్ పవర్ nx, ఇది m, ఇది సైన్ పవర్ m మైనస్ 1 ఇంటూ x, d/dx ఆఫ్ సైన్ x కాస్ x. సో ఇందులో మనం ఏమైనా టర్మ్స్ సింప్లిఫై చేయగలిగినట్టు చేద్దాం. ఈ మైనస్ బయటపడేద్దాం, అందరు మల్టిప్లికేషన్లోనే ఉన్నారు కదా, అందరు ప్రొడక్ట్లో ఉన్నారు కాబట్టి ఈ మైనస్ ముందు రాసేయచ్చు, ఈ n కూడా ముందు రాసేద్దాం. ఇది సైన్ పవర్ mx అండి, ఇది ఇంకొక సైన్ x, రెండు ప్రోడక్ట్లోనే ఉన్నాయి చూడండి, కొంచెం దూరంలో ఉన్న ఇంటూలోనే ఉన్నారు వీళ్ళిద్దరు, అందరు ఇంటూలోనే ఉన్నారు. సో సైన్ పవర్ mx సైన్ x మనం మల్టిప్లై చేస్తే సైన్ పవర్ m ప్లస్ 1 x అవుతుంది. ఇది m, ఇది ఒకటి కలిపితే m ప్లస్ 1 ఇంటూ ఇంకొకటి కాస్ పవర్ n మైనస్ 1 ఇంటూ x ప్లస్ సేమ్ ఇలానే ఇక్కడ కూడా m ముందుకు రాద్దాం, సైన్ టర్మ్ ముందు రాద్దాం, ఇంటూ సైన్ పవర్ m మైనస్ 1 ఇంటూ x, ఇది కాస్ పవర్ nx, ఇది ఇంకొక కాస్, మల్టిప్లై చేస్తే కాస్ పవర్ n ప్లస్ 1 ఇంటూ x. ఓకేనా.
సో దీన్ని సింప్లిఫై చేయాలంటే మీరు కామన్ టేకింగ్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ వదిలేయచ్చు. కాబట్టి ఈ పాజిటివ్ టర్మ్ ముందు రాయండి, నెగిటివ్ టర్మ్ వెనక రాయండి, వదిలేసేయండి. సింప్లిఫికేషన్కి ఎండ్ ఉండదండి. దీన్ని సింప్లిఫై చేయడం అంటే కామన్ టేకింగ్ చేయగలిగితే అదొకటి చేయొచ్చు, బట్ అదేం సింప్లిఫైడ్ కాదు. మనం అదేంటి దీన్ని ఫామ్ చేంజ్ చేయడం అంతే. సింప్లిఫికేషన్ అంటే మనం క్యాన్సిలేషన్లు ఉంటే చూస్తారు, వాటిని సింప్లిఫికేషన్ అంటే గుర్తుపెట్టుకొని. చాలామందికి సింప్లిఫికేషన్ అర్థం సరిగ్గా తెలియదు. ఏ స్టెప్తో మేము ఆపాలి సార్ అంటే, ఇప్పుడు నేను ఈ స్టెప్తో ఆపకూడదు, ఎందుకంటే ఇక్కడ ఒక సైన్ ఉంది, ఇక్కడ ఒక సైన్ ఉంది, ఈ రెండింటిని మనం మల్టిప్లై చేయొచ్చు. సో అలాంటి వాటి దగ్గర ఆపకూడదు. క్యాన్సిలేషన్లు అయ్యేవి, టర్మ్స్ కంబైన్ చేసే వాటి దగ్గర మనం ఆపకూడదు. సో ఇక్కడ క్యాన్సిలేషన్ లేదు, ఇంకా టర్మ్స్ మనం ఏం కంబైన్ చేయాలి. కామన్ టేకింగ్ అనేది ఏమి సింప్లిఫికేషన్ కాదు. యూ కెన్ చూస్, ఇక్కడ ఆపేయచ్చు, లేదు కామన్ టేకింగ్ దాపోతాం అంటే పోతే తప్పలేదు. బట్ ఇక్కడికి ఎండ్ చేసిన ఎందుకు తప్పలేదు. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. చలో నేను రాస్తా క్వశ్చన్స్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 6, d/x ఆఫ్ సైన్ mx ఇంటూ కాస్ nx. ఇంతకుముందు క్వశ్చన్లోనేమో ఎమ్ని ఎన్ని ఎక్స్పోనెంట్స్గా ఇచ్చాడు, ఇక్కడేమో mx ప్రొడక్ట్గా ఇచ్చాడు, కోఎఫిషియెంట్స్గా ఇచ్చాడు mx nx. సో ఎలా ఇచ్చినా ఇప్పుడు ఇది u, ఇది v, రెండు ఫంక్షన్స్ ప్రొడక్ట్లో ఉన్నప్పుడు ఒక ఫంక్షన్ని u అని, ఇంకొక ఫంక్షన్ని v అని వాటికి బారసాల చేసి నామకరణం చేసిన తర్వాత యూవీ రూల్ అప్లై చేయండి. యూవీ రూల్ మళ్ళీ చెప్తున్నాను, సింపుల్ రూలే. యూని పక్కన పెట్టండి ఫస్ట్, అంటే సైన్ mxని పక్కన పెట్టండి. d/dx ఎవరికి చేయాలి, డెరివేటివ్ ఎవరికి చేయాలి, కాస్ nxకి చేయాలి. ఈసారి కాస్ nxని బయటపడేయండి, d/dx ఆఫ్ సైన్ mx చేయాలి. ఇది ఫస్ట్ యూవీ రూల్ అప్లై చేసే పద్ధతి. ఇక డెరివేటివ్ చేసే దగ్గర కూడా మనం జాగ్రత్తగా ఉండాలి, అన్ని చోట్ల ఉండాలనుకోండి. సైన్ mx ఇంటూ d/dx ఆఫ్ ఇదేంటి, కాస్ nx. కాస్ nx అంటే నథింగ్ బట్ కాస్ x. ఒక్క నిమిషం, రైట్, సారీ. సైన్ mx d/dx ఆఫ్ కాస్ nx ఏంటి, జనరల్గా కాస్ x అయితే ఏంటి, మైనస్ sin x, కాబట్టి మైనస్ సైన్ nx అని రాద్దాం. బట్ మర్చిపోద్దు, ఇది x కాదు, nx. కాస్ x అయితే sin x మైనస్ sin x, కానీ కాస్ x లేదు, అక్కడ nx ఉంది. సో మనం ఏం చేయాలి ఇప్పుడు, మనం d/dx ఫర్ nx సేమ్ ప్లస్, ప్రాబ్లం పోయేది ప్లస్ ఇక్కడ రాస్తాను నేను, కాస్ nx, దీన్ని ఏం చేసేది లేదు, కాస్ nxే. సైన్ mx d/dx ఆఫ్ సైన్ mx కాస్ mx, సేమ్ d/dx ఆఫ్ సైన్ x ఫార్ములా కాస్ x, సో కాస్ mx. బట్ mx అని సెపరేటెడ్ డెరివేటివ్ చేయాలి, d/dx ఆఫ్ mx. సో ఈ మైనస్ ప్రొడక్ట్లోనే ఉంది కాబట్టి బయట రాసేయచ్చు. సైన్ mx ఇంటూ సైన్ nx, d/dx ఆఫ్ nx, n వస్తుంది, n కాన్స్టెంట్ కాబట్టి బయటకు రాస్తాం, xకి డెరివేటివ్ 1, సో n మిగులుతుంది. ఇక్కడ డెరివేటివ్ చేస్తే n మిగులుతుంది, ఆ మిగిలే nని ఇక నేను డైరెక్ట్ ముందే రాస్తున్నాను. సో n ఇంటూ సైన్ mx సైన్ nx, అలాగనే ఇక్కడ డెరివేటివ్ చేస్తే m మిగులుతుంది, m ఇంటూ కాస్ mx ఇంటూ కాస్ nx. ఇది ఫైనల్ డెరివేటివ్. ఎందుకంటే మనం దాన్ని సింప్లిఫై చేయలేము, మా అయితే పాజిటివ్ టర్మ్ ముందు నెగిటివ్ టర్మ్ వెనక రాస్తాం అంతే, రైట్. సో ఇది డెరివేటివ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, d/dx ఆఫ్ రెండు ఫంక్షన్స్ ప్రొడక్ట్లో ఉన్నాయి, యూవీ రూల్ అప్లై చేయాలి. ఇది u, ఇది v. సో సొల్యూషన్ రాసేటప్పుడు ఏం రాస్తారు, u అంటే xని పక్కన పెట్టి d/dx ఎవరికి చేయాలి, tan ఇన్వర్స్ ఆఫ్ xకి, tan ఇన్వర్స్ పక్కన పెట్టి d/dx ఎవరికి చేయాలి, xకి చేయాలి. సో x ఇంటూ d/dx ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ x అంటే 1/1 ప్లస్ x² ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ x ఇంటూ d/dx ఆఫ్ x అంటే 1. tan ఇన్వర్స్ ఆఫ్ x ఫార్ములా రాసి అంతే, 1/1 ప్లస్ x². సో ఫైనల్గా ఇది x ఇంటూ 1, x/1 ప్లస్ x² ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ x. ఇంతకు మించి ఇందులో ఏమీ లేదు, రైట్. నెక్స్ట్ ఇక్కడికి రండి, d/dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ x. యాక్చువల్గా ఇది సైన్ ఇన్వర్స్ ఆఫ్ x అనుకోండి, ఇది సైన్ ఇన్వర్స్ ఆఫ్ x అనుకోండి, ఇక్కడ x ఉంది అనుకోండి, మనకు ఫార్ములా ఉంది డైరెక్ట్గా, d/dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ x ఫార్ములా ఉంది. కానీ ఇది d/dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ x కాదు, d/dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ x. సో రాసేటప్పుడు జాగ్రత్తగా, జనరల్గా సైన్ ఇన్వర్స్ ఆఫ్ x ఉంటే మనం ఏం రాస్తామో అదే రాద్దాం, 1/√1 మైనస్ x² రాస్తారు, x². ఇక్కడ x ప్లేస్లోనది కాస్ x కాబట్టి cos²x. చూడండి, 1/√1 మైనస్ x² ఫార్ములా దేనికి, సైన్ ఇన్వర్స్ ఆఫ్ x అయితే.
ఎక్స్ బదులు కాస్ ఎక్స్ ఉంది కాబట్టి 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉండాల్సిన దగ్గర కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంది మళ్ళీ అంతే. అండ్ ఏమర్చిపోతే ఇప్పుడు మనం d/dx ఎవరికి చేయాలి, ఈ కాస్ ఎక్స్కి చేయాలి. ఎందుకు అంటే అది ఎక్స్ ప్లేస్లో ఉంది కాబట్టి అది అక్కడ ఒరిజినల్ ఎక్స్ లేదు. సో ఆ ఫంక్షన్ని ఇంటర్నల్ డెరివేటివ్ చేయాలి. ఇది మీకు తెలిసిందే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే రూట్లో ఫైనల్గా సైన్ స్క్వేర్ ఎక్స్ మిగులుతుంది. d/x ఆఫ్ కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్. నెక్స్ట్ 1 ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ చేద్దాం, సైన్ ఎక్స్ ఇంటూ మైనస్ సైన్ ఎక్స్. బాగుంది, సైన్ ఎక్స్ కూడా క్యాన్సిల్ అవుతుంది చక్కగా. 1 × -1 -1 ఫైనల్గా. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లము మీ మైక్రో లెవెల్ అబ్జర్వేషన్కి ఒక పరీక్ష, ఒక అగ్ని పరీక్ష. ఇక్కడ చూడండి d/dx ఆఫ్ లాగ్ ఫంక్షన్ ఉంది, లాగ్ ఎక్స్ ఉంది, అక్కడ లాగ్ ఎక్స్ లేదు. ఎక్స్ ప్లేస్లో ఎవరున్నారు, tan 5x ఉంది. సో కాసేపు దాన్ని మనం ఎక్సే అనుకోవాలి. d/dx ఆఫ్ లాగ్ ఎక్స్ ఉంది అనుకోవాలి. అక్కడ d/dx ఆఫ్ లాగ్ ఎక్స్ ఉంటే మనం ఏం చేసేవాళ్ళమో అదే చేస్తాం ఇక్కడ కూడా. d/dx ఆఫ్ లాగ్ ఎక్సే ఉంటే మనం ఏం చేసేవాళ్ళం, 1/x అని రాసేవాళ్ళం సింపుల్గా. ఈ ఎక్స్ని ఇక్కడ రాసేవాళ్ళం. సో ఇక్కడ ఎక్స్ ఉంటే 1/x రాసాం, ఇక్కడ ఎక్స్ లేదు, tan 5x ఉంది. సో ఏం రాయాలి మనం, 1/tan 5x అని రాయాలి. ఫస్ట్ విషయం. సో ఎక్స్ ఉంటే 1/x రాసి మనం ఇంక ఎక్స్ట్రా ఏం రాసేవాళ్ళం కాదు కదా. అడిషనల్ డెరివేటివ్స్ ఏముండవు కదా, ఎక్స్ సేమ్ ఉంది కాబట్టి అడిషనల్. కానీ ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ tan 5x ఉంది. సో ఈ tan 5xని సపరేట్గా డెరివేటివ్ చేయాలని ఇప్పటి వరకు మనం మాట్లాడుతూనే ఉన్నాం. tan 5x రైట్, అడిషనల్గా డెరివేటివ్ చేస్తాం. మళ్ళీ దీని డెరివేటివ్ చేసేటప్పుడు జాగ్రత్త చూడండి, 1/tan 5x. వెరీ గుడ్. మరి దీని సంగతి ఏంటి, d/dx ఆఫ్ ఇదే ఫంక్షను tan ఫంక్షన్. d/dx ఆఫ్ tan ఫంక్షన్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. d/dx ఆఫ్ tan xకి డెరివేటివ్ sec² x. సో tan x ఉంటే sec² x రాస్తాం. మరి ఇక్కడ tan x ఉందా, లేదు. కాసేపు ఆ 5xనే x అనుకోండి. d/dx ఆఫ్ tan x అంటే మీరు ఏం రాస్తారో అదే రాయండి. సో sec² x అని రాస్తారు. sec² 5x. సో ఇక్కడ 5x ఉంటే ఇక్కడ 5x, ఇక్కడ x ఉంటే ఇక్కడ x రాశాం. బట్ మళ్ళీ 5xని ఇంటర్నల్ డెరివేటివ్ చేయాలి, ఎందుకంటే ఇది tan x కాదు కదా నిజంగా. మనం అనుకున్నాం అట్లా tan x అని, x ప్లేస్లో ఇంకెవరో ఉన్నారు, ఆ ఎవరోని మళ్ళీ డెరివేటివ్ చేయాలి. d/dx ఆఫ్ 5x. చూసారా, ఇంటర్నల్ డెరివేటివ్కే మళ్ళీ ఇంటర్నల్ డెరివేటివ్. రైట్, 1/tan 5x ఇంటూ sec² 5x ఇంటూ d/dx ఆఫ్ 5x అంటే 5. రైట్, 5 ముందుకు వస్తుంది, ఎక్స్కి డెరివేటివ్ 1. దీన్ని కొంచెం సింప్లిఫై చేయొచ్చు, ఎందుకంటే క్యాన్సిలేషన్ పాసిబిలిటీ ఉంది. 1/tan 5x అంటే cos 5x/sin 5x వస్తుంది. అవును కదా, యాక్చువల్గా ఇక్కడే sin/cos వస్తుంది, ఆ కాస్ పైకి రాస్తాం, tan కింద ఉంది కాబట్టి డినామినేటర్. ఇంటూ sec² 5x నేను రాద్దాం, 1/cos² అని రాద్దాం, 1/cos² 5x ఇంటూ 5. సో ఒక కాస్ క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్గా 5/sin 5x cos 5x. ఇంకా మీకు పని చెప్పనా, నేను దీనికి ఏం చేయొచ్చు, ఇంటూ 2 చేయండి కింద పైన. సో పైన 5 2s are 10/, ఇది 2 sin θ cos θ ఫార్ములా. 2 sin θ cos θ, 2 sin θ cos θ ఫార్ములా sin 2θ. sin 2 ఇది θ, 5x θ, 2θ 10x అవుతుంది. సో 10/sin 10x, లేదా దీన్ని ఇంకా 10 cosec 10x అని రాయొచ్చు, పైకి రాస్తే cosec 10x అవుతుంది. రైట్, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం మనం. ఓకే, ఇది 10th ప్రాబ్లం. ఇందులో సైన్ హైపర్బోలిక్ ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్ సైన్ h ఇన్వర్స్ ఆఫ్ 3x/4. కాసేపు దీని మొత్తాన్ని ఎక్సే అనుకోండి, సైన్ h ఇన్వర్స్ ఎక్సే ఉంది అనుకోండి. ఒకసారి గుర్తు తెచ్చుకుందాం, d/dx ఆఫ్ సైన్ h ఇన్వర్స్ ఆఫ్ x అంటే మనం పోయిన జన్మలో ఏం నేర్చుకున్నాము, దీనికి ఫార్ములా అంటే 1/√x² + 1 అని నేర్చుకున్నాం. 1/√x² + 1. సో ఇక్కడ x ఉంటే ఇక్కడ x² + 1 రాసాం. ఇక్కడ కూడా ఉన్నది xే అనుకోండి, కాసేపు అలానే రాద్దాం. సో 1/√x² + 1 అంటే ఇక్కడ ఉన్నది x కాదు కదా, మరి 3x/4 కాబట్టి 3x/4 హోల్ స్క్వేర్ + 1 రాయాలి. రైట్, సో 1/√x² + 1 రాసి ఏమర్చిపోద్దు,
ఆ ఎక్స్ ప్లేస్లో ఉన్న మహానుభావుడిని మళ్ళీ డెరివేటివ్ చేయాలి. సో దీనికి కొంత సింప్లిఫికేషన్ అవసరం ఉన్నట్టుంది. 1/√3x² చేస్తే 9x² ప్లస్ 4ని స్క్వేర్ చేస్తే 16 1 16 ఎల్సిఎం కూడా చేశాను నేను. బై మొత్తానికి 16 వస్తుంది. ఇంటూ 3x/4కి డెరివేటివ్ చేస్తే 3/4 అండి. 3/4 కాన్స్టెంట్ బయటకు వచ్చేస్తుంది. ఎక్స్కి డెరివేటివ్ 1 అవుతుంది. నెక్స్ట్ 16 రూట్లో ఉంది కాబట్టి దీనికి రూట్లోంచి బయటికి రావడానికి పర్మిషన్ ఉంది. 4 అవుతుంది. రూట్లోంచి బయటకు వస్తుంది. దాని స్క్వేర్ రూట్ 4 ఉంది కాబట్టి 4 అవుతుంది. అలా బయటకు వచ్చిన 4ని డైరెక్ట్ న్యూమరేటర్లో రాసేస్తున్నాను. ఎందుకంటే ఫ్రాక్షన్లో ఉంది కదా. ఇక్కడ 4 మిగులుతుంది. రూట్ పోను 4 స్టెప్ రాస్తాను. ఆగండి ఒక్క నిమిషం. 9x² ప్లస్ 16 ఇలా అనమాట. /4 ఇంటూ 3/4. ఈ 4 పైకి వస్తుంది. 4/√9x² ప్లస్ 16 ఇంటూ 3/4. ఇక్కడ కూడా 4 చక్కగా క్యాన్సిల్ అవుతుంది. మిగిలేదే ఆన్సర్ 9x² ప్లస్ 16. రైటా? నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి? tan ఇన్వర్స్ ఆఫ్ log x అని ఉంది. tan ఇన్వర్స్ ఆఫ్ log x. సింపుల్ భలే ఉంటాయి ప్రాబ్లమ్స్ అయితే. ఇంటర్నల్ డెరివేటివ్స్ అయితే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే డెఫినెట్గా నేను చదువుకునేటప్పుడు మిగిలిన వాళ్ళతో కొంత డిఫరెన్స్ మెయింటైన్ చేయించింది డిఫరెన్షియేషన్ చాప్టర్లో నన్ను, మిగిలిన వాళ్ళకి అంటే ఈ ఇంటర్నల్ డెరివేషన్సే. ఫంక్షన్ లోపల ఉన్న ఫంక్షన్ గుర్తుపట్టడం. d/dx ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ log x. tan ఇన్వర్స్ ఆఫ్ ఇది x అనుకోవాలి మనం. డెరివేటివ్ గుర్తు తెచ్చుకుందాం ఒకసారి. d/dx ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ x. దీని డెరివేటివ్ 1/1 ప్లస్ x². అంటే tan ఇన్వర్స్ ఆఫ్ x ఉంటే 1/1 ప్లస్ x² రాస్తాం. మరి ఇక్కడ x లేదు కదా, log x ఉంది కదా. కాసేపు log xనే మనం x అనుకుంటే 1/1 ప్లస్ x². x ప్లేస్లో ఉన్న log xని ఇక్కడ కూడా రాసాం. బట్ దీన్ని మళ్ళీ ఇంటర్నల్ డెరివేటివ్ రాస్తాం. d/dx ఆఫ్ log x. సో 1/1 ప్లస్ log x హోల్ స్క్వేర్ ఇంటూ d/dx ఆఫ్ log x 1/x. సో అంతే, అంతకు మించి మనం చేసేది లేదు. ఒకటే స్టెప్లో రాద్దాం, అన్నీ ఒకటే డినామినేటర్లో రాద్దాం. x ఇంటూ 1 ప్లస్ log x హోల్ స్క్వేర్. భలే ఉన్నాయి చిన్నగా. రైట్? నెక్స్ట్ కొంచెం ఇది గట్టి ప్రాబ్లం ఏమన్నట్టు నెక్స్ట్ అది చేద్దాం. మళ్ళీ వీడియో పాస్ చేసి క్వశ్చన్ రాసేందుకు చక్కనే చేసేస్తున్నాం కదా. 12th ఇదేంటిది అంటే d/dx అట ఏ ఫంక్షన్ చేయాలటంటే log ఆఫ్ x² ప్లస్ x ప్లస్ 2 బై x² మైనస్ x ప్లస్ 2. ఇప్పుడు చూసుకున్నామా మీ ప్రతాపమో మా ప్రతాపమో. లాగ్ ఫంక్షన్లో log x ఇదంతా ఇప్పుడు x అనుకోవాలి మనం. log x ఇది. సో d/dx ఆఫ్ log ఫంక్షన్ 1/x రాస్తాం కదా. d/dx ఆఫ్ log x ఇది x. మీ కళ్ళకు ఇక్కడ xే కనపడాలి. ఇదంతా ఒక సింగిల్ టర్మ్. log x అంటే 1/x రాస్తాం కదా. 1/ ఇదంతా రాయాలి x అంటే. x² ప్లస్ x ప్లస్ 2 బై x² మైనస్ x ప్లస్ 2. రైట్? సో d/dx ఆఫ్ log x 1/x ఇంటూ దీన్ని మళ్ళీ డెరివేటివ్ చేయాలి. d/dx ఆఫ్ x² ప్లస్ x ప్లస్ 2 బై x² మైనస్ x ప్లస్ 2. సో ఇది రెసిప్రోకల్ చేయొచ్చు. న్యూమరేటర్ని డినామినేటర్గా, డినామినేటర్ న్యూమరేటర్గా మార్చేద్దాం. x² మైనస్ x ప్లస్ 2 బై x² ప్లస్ x ప్లస్ 2. ఇది పైకి వచ్చేసింది. మరి ఇక్కడ సంగతి ఏంటి? d/dx ఆఫ్ ఫంక్షన్ డివైడెడ్ బై ఫంక్షన్ u/v రూల్. సో అప్లై చేస్తున్నాను. ఫస్ట్ vని పక్కన పడేయాలి. x² మైనస్ x ప్లస్ 2ని పక్కన పడేసి ఎవరిని డెరివేటివ్ చేయాలండి? d/dx ఫర్ x² ప్లస్ x ప్లస్ 2 మైనస్ ఇప్పుడు న్యూమరేటర్ని పక్కన పడేయండి. x² ప్లస్ x ప్లస్ 2ని పక్కన పడేసి డినామినేటర్కి డెరివేటివ్ x² మైనస్ x ప్లస్ 2 బై డినామినేటర్ హోల్ స్క్వేర్ x² మైనస్ x ప్లస్ 2 హోల్ స్క్వేర్. ఇది వీని పక్కన పెట్టి యూని డెరివేటివ్, యూని పక్కన పెట్టి వీని డెరివేటివ్, డినామినేటర్ v². u/v రూల్ అప్లై చేశాను. ఓకే. సో ఇక్కడ ఈ న్యూమరేటర్లో ఉన్నది ఇక్కడ డినామినేటర్లో ఉన్నది ఒకటే కదండి. క్యాన్సిల్ చేద్దాం.
సో ఈ డినామినేటర్ ఇదేం సంఖ్యలు కొంచెం పక్కన పెడతా. 1/x² + x + 2 ఇంటూ x² - x + 2 ఈ రెండు డినామినేటర్లు పక్కన పడేసాను. ఇక ఈ ఫంక్షన్ సంగతి కొద్దాం. దీన్ని ఏం చేసేది లేదు. x² - x + 2 ఇంటూ దీనికి డెరివేటివ్ డైరెక్ట్ రాసేద్దాం డెరివేటివ్. సో d/dx ఒక్కొక్కటి చేయాలి కదా డెరివేటివ్. సమ్మేషన్లో ఉన్నప్పుడు దీనికి చేయాలి, దీనికి చేయాలి, దీనికి చేయాలి. ఫస్ట్ x² డెరివేటివ్ 2x, xకి డెరివేటివ్ 1, 2కి డెరివేటివ్ ఉంటుంది 0 అయిపోతుంది. సో 2x + 1 వస్తుంది. మైనస్ x² + x + 2 ఇంటూ x²కి డెరివేటివ్ 2x మైనస్ xకి డెరివేటివ్ -1, 2కి డెరివేటివ్ ఉండదు 0 అయిపోయింది. రైట్, మల్టిప్లికేషన్ చేద్దాం. 1/x² + x + 2 ఇంటూ x² - x + 2 ఇంటూ ఇక్కడ మల్టిప్లై చేయండి. 2x × x², 2x³ మైనస్ 2x × x, 2x², 2x × 2, 4x. నెక్స్ట్ 1తో 1 × x², x² మైనస్ 1 × x, x + 2. సో ఈ మల్టిప్లికేషన్ అయిపోయింది. ఇక్కడ జాగ్రత్త చేయండి మల్టిప్లికేషన్. ఇక్కడ మైనస్ ఉంది, మన టర్మ్తో మల్టిప్లై చేయాలి. అంటే -2xతో మల్టిప్లై చేయండి. ఇప్పుడు -2x × x² మైనస్ 2x³ మైనస్ 2x × x మైనస్ 2x² మైనస్ 2x × 2 మైనస్ 4x. నెక్స్ట్ ఇది -1 కానీ ఇంకా ఇంకో -1 ఉంది కాబట్టి సో ఇది +1 అనుకొని మల్టిప్లై చేయండి. -× -+1 1 × x², x², 1 × x, x, 1 × 2, 2. ఇక పోయేవాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు ఎవరు చూసుకుందాం. క్యాన్సిల్, ఓ మర్ గయా, x మర్ గయా, 2 క్యాన్సిల్ కాదు, -2x² 4x క్యాన్సిల్, ఇంకా అంతే. సో మిగిలిన వాళ్ళు ఎవరంటే 1/x² + x + 2 ఇంటూ x² - x + 2 ఇంటూ -2x² - 4x². ఓ పని చేద్దామా, ఇది x², 2x² కలిపితే ఆ 2x² - 2x² క్యాన్సిల్ చేద్దాం. -2x² ఒకటే మిగులుతుంది. అర్థమైందా నేను ఏం చేశాను? ఇక్కడ 2 +x² ఉన్నాయి, ఒక -2x² ఉంది, క్యాన్సిల్ చేసాం, మిగిలింది -2x². సో 2 + 2 4. రైట్, ఇక మైనస్ మనం కామన్ తీస్తే 2ని కామన్ తీస్తే ఏం చేయగలం? -2ని కామన్ తీస్తే x² - 4 చేయగలం. సో ఫ్యాక్టరైజేషన్ ఏమైనా పాసిబిలిటీ ఉందా? 2 1s are 2. ఓకే, వదిలేదు మనం. -2ని కామన్ తీస్తే x² - 2 అని న్యూమరేటర్ రాయండి బై x² + x + 2 ఇంటూ x² - x + 2. ఇప్పటికైతే నాకైతే ఇందులో ఏం సింప్లిఫికేషన్ తట్టట్లేదు. ఇంకేదైనా సింప్లిఫికేషన్ స్టెప్స్ మీకు పాసిబుల్ అయితే దాన్ని కంటిన్యూ చేయండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోతాను నేను. నెక్స్ట్ 13th క్వశ్చన్. d/dx ఎవరికి చేయాలి? ఇక్కడ ఏ ఫంక్షన్ చేయాలి? లాగరిథమిక్ ఫంక్షన్, మెయిన్ ఫంక్షన్. లాగ్ ఇదంతా x అనుకోవట. సో ఇది ఇందులో లాగరిథమిక్ ఫంక్షన్. లాగరిథమిక్ ఫంక్షన్ లోపల ఇంకెవరు ఉన్నారు? సైన్ ఇన్వర్స్ ఫంక్షన్ ఉంది. పోనీ అదన్నా సైన్ ఇన్వర్స్ ఎక్సా అంటే కాదు. మళ్ళీ సైన్ ఇన్వర్స్ లోపల ఎవరు ఉన్నారు? e⁴x ఉంది. ఫంక్షన్ లోపల ఫంక్షన్. మనం ఆల్రెడీ మోడల్ చేసాం. ఇట్లాంటివి మనకి చాలా సింపుల్ కానీ చేద్దాం. సో d/dx ఫస్ట్ దీన్ని ఎలా చూడాలి? ఇది log xగానే చూడాలి. ఇదంతా x అనుకోవాలి, దీన్ని log x అంటే 1/x. సో 1/x అంటే ఎవరు? ఇదంతా x. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ e⁴x రాస్తాం. d/dx 1/x ఇంటూ d/dx ఎవరికి అప్లై చేస్తాం మనం? సైన్ ఇన్వర్స్ e⁴x. 1/sin ఇన్వర్స్ ఆఫ్ e⁴x ఇంటూ చూడండి d/dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఫంక్షన్. మళ్ళీ సైన్ ఇన్వర్స్ x కాదు కానీ సైన్ ఇన్వర్స్ ఫంక్షన్. 1/√1 - x² రాయాలి. అంటే e⁴x² రాయాలి. ఇక్కడ x లేదు కదా, e⁴x ఉంది కదా. మళ్ళీ ఆ e⁴xని పక్కకు తీసుకుపోయి డెరివేటివ్ చేయాలి. సో అయిపోయింది. 1/sin ఇన్వర్స్ ఆఫ్ e⁴x ఇంటూ 1/√1 - e⁴x² ఏమవుతుంది? e⁴2x అవుతుంది. d/dx ఆఫ్ e⁴x మళ్ళీ e⁴x. సింపుల్.
దాంట్లో ఏవి క్యాన్సిలేషన్ అయ్యేలేవు. సో ఫంక్షన్ లోపల ఉన్న ఫంక్షన్ కూడా డెరివేటివ్ చేసాం. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం మనం. రైట్, 14th ప్రాబ్లం చూద్దాం ఇప్పుడు మనం. d/x ఆఫ్ sin x హోల్ స్క్వేర్ sin ఇన్వర్స్ ఆఫ్ x హోల్ స్క్వేర్. ఓకే, రెండు ఫంక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఒక ఫంక్షన్ u అందాం, ఒక ఫంక్షన్ v అందాం. మనకు తెలిసిన యూవీ రూల్ని అప్లై చేద్దాం. చలో సొల్యూషన్. యూవీ రూల్లో ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఒక ఫంక్షన్ పక్కన పడేద్దాం. sin x హోల్ స్క్వేర్ పక్కన పడేసి డెరివేటివ్ ఎవరు చేయాలి, డెరివేటివ్ ఆఫ్ sin ఇన్వర్స్ ఆఫ్ x హోల్ స్క్వేర్ ప్లస్ sin ఇన్వర్స్ ఆఫ్ x హోల్ స్క్వేర్ని పక్కన పడేస్తే డెరివేటివ్ ఆఫ్ sin x హోల్ స్క్వేర్. ఒక ఫంక్షన్, ఇన్ని బ్రాకెట్ ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు, ఇది చేద్దాం. రైట్, సో ఒకటి పక్కన పెట్టి ఇంకోటి డెరివేటివ్ రాసాం. ఇప్పుడు మనం డెరివేటివ్ చేయాలి. చేసేటప్పుడు జాగ్రత్త అండి, d/dx ఆఫ్ ఇది ఏంటి, ఏ ఫంక్షన్ని మీరు డెరివేటివ్ చేస్తున్నారు, ఈ ఫంక్షన్ని మీరు ఎక్స్ స్క్వేర్ అనుకోండి. ఇక్కడ ఉన్నది ఎక్స్, పైన ఉన్నది స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ అనుకోండి. అంటే d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ ఏం చేస్తారు, ఎక్స్పెరెంట్ ముందు రాస్తారు, 2 × x⁻2 - 1, అంతే కదా, n × x⁻n - 1 ఫార్ములా. సో ఇది అలానే అనుకోండి, ఇది ఎక్స్ అనుకోండి, ఎక్స్ స్క్వేర్, ఇది కూడా ఎక్స్ అనుకోండి, ఎక్స్ స్క్వేర్ చేద్దాం. సో దీనికి ఏం పని లేదు, sin x హోల్ స్క్వేర్ ఇలానే రాద్దాం. చెప్పండి, ఎక్స్ స్క్వేర్ అంటే ఏం రాయాలి, 2 × sin ఇన్వర్స్ ఆఫ్ x హోల్ పవర్ 2 - 1, n × x⁻n - 1 ఇంటూ, మరి ఇది యాక్చువల్గా ఎక్స్ కాదు కదా, సో దాని లోపల ఉన్న ఫంక్షన్ మనం మళ్ళీ డెరివేటివ్ చేయాలి. d/dx ఫర్ sin ఇన్వర్స్ x, ఇది ఓన్లీ ఈ ఫంక్షన్ వరకే. ఎక్స్ అని మనం ఎవరిని అనుకున్నామో దాని వరకు సెపరేట్గా డిఫరెన్షియేషన్ చేస్తాం. సేమ్ ఇక్కడికి రండి, sin ఇన్వర్స్ ఆఫ్ x హోల్ స్క్వేర్ ఇంటూ d/dx ఆఫ్ x స్క్వేర్ అంటే n × a పవర్ లేదా x⁻n - 1 ఇంటూ మళ్ళీ sin x వరకు సెపరేట్ డిఫరెన్షియేషన్ చేయాలి. నేను మళ్ళీ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు ఈ ఇంటర్నల్ డిఫరెన్షియేషన్ అర్థం కాకపోతే కొంచెం లేట్ అయినా పర్లేదు, క్లారిటీ వచ్చే వరకు 1కి 2 సార్లు మీరు వీడియో చూడండి, లేదా ఇంకే రకంగా నేర్చుకోండి. కానీ ఇంటర్నల్ డెరివేటివ్ అంటే ఏంటో అర్థం కాకుండా ప్రాబ్లమ్స్ మాత్రం చేసుకుంటూ పోకండి, ఇమీడియట్గా ఆపేసేయండి. మీకు కొంచెం కన్ఫ్యూజన్ అనిపించినా, కొంచెం కొద్దిగా అనిపించినా ఇమీడియట్గా ఆపేసేయండి, వెనక్కి రండి. కంప్లీట్గా ఇంటర్నల్ ఫంక్షన్ లోపల ఉన్న ఫంక్షన్ని కూడా బయటికి తీసి డెరివేటివ్ చేయడం అంటే ఏంటో తెలియకపోతే, ఒకవేళ నేను మీకు పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే వేరే ఇంకేదైనా సోర్సెస్ ద్వారా అయినా అది నేర్చుకున్న తర్వాతనే ఇక్కడి నుంచి మీరు ముందుకు కదలండి తప్ప ఇన్కంప్లీట్ క్లారిటీతో ముందుకు వెళ్ళకండి. రైట్, sin x హోల్ స్క్వేర్ ఇది అలానే ఉంచండి. ఈ 2 ముందు రాద్దామా, అన్ని ప్రొడక్ట్లో ఇవన్నీ ఇంటూలోనే కదా, సో ఎక్కడ రాసినా ఏం కాదు, 2 ముందుకు రాద్దాం. ఇంటూ ఇది ఎంత అవుతుంది, sin ఇన్వర్స్ ఆఫ్ x హోల్ పవర్ 1 అవుతుంది. సో sin ఇన్వర్స్ ఆఫ్ xకి డెరివేటివ్ ఫార్ములా వీడియో మీకు ఆల్రెడీ తెలుసు, 1/√1 - x². నెక్స్ట్ ప్లస్, సో ఇది sin ఇన్వర్స్ ఆఫ్ x హోల్ స్క్వేర్, ఇక్కడ కూడా 2 ముందు రాద్దాం, 2 ఇంటూ sin x హోల్ పవర్ 1 అవుతుంది, రాద్దాం హోల్ పవర్ 1 ఇంటూ d/dx ఆఫ్ sin x cos x. ఇంతకు మించి మనం ఏం సింప్లిఫై చేయగలము, ఏం చేయలేవు. ఏమైనా తీస్తే కామన్ టేకింగ్ తీసుకోండి. ఇంత 2 ఒక sin x ఇద్దరిలో ఉంది, ఒక sin ఇన్వర్స్ ఇద్దరిలో ఉంది కాబట్టి 2 sin x sin ఇన్వర్స్ x కామన్ తీస్తే ఇక్కడ ఒక sin x మిగులుతుంది /√1 - x² మిగులుతుంది. ఇక్కడ ఒక sin ఇన్వర్స్ x మిగులుతుంది, ఒక cos x మిగులుతుంది, అంతే కదా. సరే ఇంతవరకు, ఎందుకంటే మనం దీనిని సింప్లిఫై చేయలేము. ఓకే, చలో మనం నెక్స్ట్ బ్యూటిఫుల్ ప్రాబ్లంకి వెళ్దాం. ఓకే, d/dx ఆఫ్ cos x sin x ప్లస్ cos x. సో u/v రూల్ అనుకుందాం దీన్ని మనం, u/v రూల్, పైన u కింద v. సో ఆ రూల్ అప్లై చేస్తున్నాను నేను. సొల్యూషన్, సో vని పక్కన పడేస్తాం, ఫస్ట్ sin x ప్లస్ cos xని పక్కన పడేద్దాం. డెరివేటివ్ ఫర్ న్యూమరేటర్ అంటే u, d/dx ఆఫ్ cos x మైనస్ cos xని పక్కన పడేయండి. డెరివేటివ్ ఫర్ ద డినామినేటర్ ఎవరు, sin x ప్లస్ cos x
సో మొత్తానికి డివైడెడ్ బై డినామినేటర్ హోల్ స్క్వేర్ sin x ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. చలో నెక్స్ట్. సో sin x ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ dy dx ఆఫ్ కాస్ ఎక్స్. సో మైనస్ sin x మైనస్ కాస్ ఎక్స్ ఇంటూ చూడండి dy dx ఈ సమ్మేషన్కి ఉందంటే మనం విడివిడిగా చేయొచ్చు. dy dx sin xకి చేస్తే కాస్ ఎక్స్, dy dx కాస్ ఎక్స్కి చేస్తే మైనస్ sin x. సో సపరేట్గా చేసాం బై మొత్తానికి sin x ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇక్కడ మల్టిప్లై చేద్దాం, ఏమైనా క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉంటే క్యాన్సిల్ అవుతాయి. మైనస్ sin x ఇంటూ sin x మైనస్ sin స్క్వేర్ ఎక్స్ మైనస్ sin x ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ sin x కాస్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ ఎక్స్ sin x బై sin x ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో పైన ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి. మిగిలిన రెండిట్లోంచి మైనస్ కామన్ తీసి ఏం జరుగుతుంది మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ రెండు మైనస్ ఏ ఉన్నాయంటే మైనస్ కామన్ తీస్తే రెండు ప్లస్ అవుతాయి. సో మైనస్ కామన్ తీస్తే అని అనుకోండి, అప్పుడు రెండు ప్లస్ అవుతాయి. సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. దాని వాల్యూ 1 అని మనకు ఐడెంటిటీలో నేర్చుకుందాం. 1/sin x ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ చేయండి. దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలని మీకు అనిపిస్తే దీన్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ చేస్తే సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 2 sin x కాస్ ఎక్స్. సో మైనస్ 1 ఇది 1 అవుతుంది, ఈ రెండు 1 అవుతుంది. 1 ప్లస్ 2 sin x కాస్ ఎక్స్ sin 2x. సో ఇలా కూడా మీరు సింప్లిఫై చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. సో 16th ప్రాబ్లం మన సహనాన్ని పరీక్షిస్తున్న ఒక్కొక్క ప్రాబ్లమ్స్. ఏంటిది అది? x ఇంటూ 1 + x² బై √1 - x². ఓ పని చేద్దాం, న్యూమరేటర్ని మల్టిప్లై చేద్దాం. ఒకటే న్యూమరేటర్ ఒకటే డినామినేటర్ అయిపోతుంది. x ఇంటూ 1x ప్లస్ x³ అవుతుంది బై √1 - x². చలో ఇప్పుడుగా మళ్ళీ u/v రూలు, vని పక్కన పెట్టండి, 1 - x² √ పక్కన పెట్టండి, d/dx ఫర్ ద న్యూమరేటర్ x ప్లస్ x³ మైనస్ ఇప్పుడు న్యూమరేటర్ పక్కన పడేయండి, d/dx ఫర్ ద డినామినేటర్ 1 - x² బై 1 - x² √ హోల్ స్క్వేర్. అంతే కదా, డినామినేటర్కి స్క్వేర్ రాస్తాం డినామినేటర్. సో డిఫరెన్షియేషన్ కూడా చేసేద్దాం. 1 - x² ఇంటూ d/dx ఆఫ్ x ప్లస్ x³ అంటే ప్లస్లో ఉంది కాబట్టి విడివిడిగా డిఫరెన్షియేషన్ చేయండి. xకి డెరివేటివ్ 1, x³ డెరివేటివ్ 2x². ఇప్పుడు దా చేసాం కానీ ఫాస్ట్గా చేసుకుంటూ పోతే 3x². 3 ముందుకు వస్తుంది, 3x² అవుతుంది. మైనస్ x ప్లస్ x³ ఇంటూ d/dx ఆఫ్ √x. ఈ ఫార్ములా మనకి జనరల్గా మెయిన్ ఫార్ములాలో లేదు, బట్ మీకు ఒకసారి నేను చెప్పాను ఇది. దీని ప్రాబ్లం సాల్వ్ చేశాక ఈ ప్రాబ్లం చేసాం మనం, చేశాక ఇది ఫార్ములాగా గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. d/dx ఆఫ్ √x అంటే 1/2 √x అవుతుంది ఫార్ములా. d/dx ఆఫ్ √x ఫార్ములా 1/2 √x. సో ఇది √x అనుకోండి, ఇదంతా x అనుకోండి, అప్పుడు 1/2 √x ఇంటూ మనం x అనుకున్న దాన్ని మళ్ళీ డెరివేటివ్ చేయాలి కదా, అది మర్చిపోకండి. ఈ రూట్ లోపల ఉన్నది x అనుకున్నాం, 1 - x², అందుకని దాన్ని సెపరేట్ డెరివేటివ్ చేశాను. బై స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, ఇది 1 - x². ఓకే, కొద్దిగా సింప్లిఫికేషన్ మనకి ఛాలెంజ్ అనేది ఉంది. ఇక్కడ ఒక డెరివేటివ్ ఉంది కదా, దీన్ని కంప్లీట్ చేద్దాం. మనం డెరివేటివ్ కంప్లీట్ చేద్దాం. ఇంకేం చేద్దాం అంటే ఈ ఎల్సిఎం చేద్దామా, దీన్ని ఇటు మల్టిప్లై చేద్దామా. 2 ఇంటూ √1 - x² ఇంటూ √1 - x² ఏమవుతుంది, 2 ఇంటూ 1 - x² అవుతుంది. √1 - x² √1 - x² ఇంటూ చేస్తే రూట్ క్యాన్సిల్ అవుతుంది, అందుకే సేమ్ కదా, స్క్వేర్ చేస్తాం, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. √1 - x² √1 - x² ఇంటూ చేస్తున్నా, ఎల్సిఎం చేస్తున్నా. నేను మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో మారుస్తామా, ఇది ఇంటూ చేసి ఇది కలపడం, అట్లా దీన్ని ఇంటూ చేస్తున్నా. ఇంటూ 1 + 3x² మైనస్ x ప్లస్ x³ ఇంటూ దీని డెరివేటివ్ కూడా రాస్తున్నాను,
1కి డెరివేటివ్ 0 మైనస్ ఎక్స్ స్క్వేర్కి మైనస్ 2x మొత్తానికి డినామినేటర్ ఇప్పుడు ఇది 2 ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ కింద డినామినేటర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇది కూడా అలానే ఉంచుతాం. ఇంకా ఏదైనా సింప్లిఫై చేయగలిగింది చేద్దాం. మల్టిప్లికేషన్ చేస్తే అయిపోతున్నట్టుంది కదా. 2 1s are 2 దీన్ని 2ని లోపలికి ఇంటూ చేస్తే మనకి పోయేటట్టుంది, ఈజీ అయ్యేది. లేదా డైరెక్ట్ చేసేద్దాం మల్టిప్లికేషన్. జాగ్రత్త చూడండి, కొంచెం ఓపిక చూడండి. నేను డైరెక్ట్ చేస్తున్నాను. 2తో మల్టిప్లై చేసి ఇది 2 అనుకోండి, 2 1s are 2 అనుకోండి. ఆ 2తో ఈ ఇద్దరిని మల్టిప్లై చేస్తున్నాను. 2తో 1 ఇంటూ చేస్తే 2 1s are 2. వదిలేండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను నేను చేస్తాను. ఇంకో 2 స్టెప్లు ఎక్కువైనా పర్లేదు కానీ నేను చేస్తాను. అర్థమైన వాళ్ళు ఫార్వర్డ్ చేసుకోండి, మళ్ళీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. 2ని లోపలికి ఇంటూ చేస్తాను. 2 మైనస్ 2x స్క్వేర్ ఇంటూ 2ని ఇంటూ చేస్తే 2 1s are 2 2x స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 3x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ఇంటూ మైనస్ 2x. సో ఈ మైనస్ని ఇంటూ చేసి ఇది ఒకటి ప్లస్ చేసేస్తా. ఇక్కడ పని అయిపోతుందిగా మనకి. బై 2 ఇంటూ చూడండి ఇది 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 1/2 అని కూడా రాయొచ్చు కదా. రూట్ తీసేసి ఇది 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. 2 1s are 2 ప్లస్ 2 3s are 6x స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ ఇంటూ 1 మైనస్ 2x స్క్వేర్ మైనస్ 2 3s are మైనస్ 6x పవర్ 4 ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 2x ఇంటూ x 2x స్క్వేర్ ప్లస్ 2x ఇంటూ x క్యూబ్ 2x పవర్ 4 బై 2 ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 అవుతుంది. సేమ్ ఎక్స్పోనెంట్స్ కదా, ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేస్తాం, బేసిస్ సేమ్ కాబట్టి 1/2 ప్లస్ 1 3/2. సో పైన 2x స్క్వేర్ క్యాన్సిల్. ఇంకేమైనా ఉన్నాయా క్యాన్సిల్ చేసేవి? ఇక్కడ 2 ఇది 6x స్క్వేర్ ఇది 6x పవర్ 4 ఇది 2x పవర్ 4 సింప్లిఫై చేయొచ్చు. 2 ప్లస్ 6x స్క్వేర్ మైనస్ 4x పవర్ 4 మైనస్ 6x పవర్ 4 ప్లస్ 2x పవర్ 4 మైనస్ x పవర్ 4 ఇంటూ 2 ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. పైన కూడా 2 కామన్ తీయచ్చు, ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో అప్పుడు 1 ప్లస్ 3x స్క్వేర్ మైనస్ 2x పవర్ 4 బై 2 ఇంకా 2 ఎక్కడిది 2 లేదు క్యాన్సిల్ అయింది కదా బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. ఫ్యాక్టరైజేషన్ ఏదైనా అయ్యేదా? మనం ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చా? -2 1s are -2 -2 1s are -2 ప్రోడక్ట్ -2 యాడ్ చేస్తే తిరిగి రావాలి, రాదు. ఓకే ఫ్యాక్టరైజేషన్ అవుతుంది. ఓకే ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లంకి పోదాం మనం. రైట్, ఇంకో 2 ఆనిముత్యాలు ఉన్నాయి మన ముందు. ఓకే, d/x e పవర్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ని కాసేపు ఎక్స్ అనుకోండి. దీన్ని ఎలా చూస్తారు ఇప్పుడు ఈ ఫంక్షన్ని? e పవర్ ఎక్స్ d/dx ఆఫ్ e పవర్ ఎక్స్. ఈ పవర్ ఎక్స్కి డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్. మనం ఆల్రెడీ స్టాండర్డ్ ఫార్ములాలో చూసాం. d/dx ఆఫ్ ఈ పవర్ ఎక్స్ మళ్ళీ ఈ పవర్ ఎక్స్ వస్తుంది. సో దీనికి డెరివేటివ్ ఏమవుతుంది? మళ్ళీ ఇదే అవుతుంది. d/dx ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఈ పవర్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్సే. బట్ ఏం చేయాలి? ఈ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ వరకు మళ్ళీ సపరేట్ డిఫరెన్షియేషన్ చేయాలి. ఎందుకంటే ఎక్స్ ప్లేస్లో ఉంది కదా, అది అక్కడ యాక్చువల్గా ఎక్స్ ఉండాలి, ఎక్స్ బదులు అది వచ్చింది. సో ఎవరైతే దాని ప్లేస్లోకి వచ్చి కూర్చున్నారో దాన్ని తీసుకొచ్చి సపరేట్ డెరివేటివ్ చేయాలి. ఈ పవర్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ d/x ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో కలిపి రాస్తే ఈ పవర్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై √1 మైనస్ ఎక్స్ స్క్వేర్. కేల్ ఖతం. ఇక్కడికి రండి. ఇదేం ఫంక్షను? d/dx ఆఫ్ కాస్ ఎక్స్ లాగా చూడండి. ఇదంతా ఈ బ్రాకెట్లో ఉన్నదంతా ఎక్స్ అనుకోండి. d/dx ఆఫ్ కాస్ ఎక్స్. కాస్ ఎక్స్కి డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్. సో మైనస్ సైన్ ఎక్స్, ఎక్స్ అంటే ఇదంతా రాయాలి, లాగ్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్. సో d/dx ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ వరకు చేయాలి. మళ్ళీ ఈ ఎక్స్ ప్లస్లో ఉన్న మనం ఎక్స్ అని అనుకుంటున్న ఈ పార్ట్ వరకు అంటే లాగ్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్కి. సో చేద్దాం. సో మైనస్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్. డెరివేటివ్ ఎట్లా చేస్తారు? ఒక్కొక్క దాన్ని చేస్తారు. లాగ్ ఎక్స్కి డెరివేటివ్ చేస్తారు, ఈ పవర్ ఎక్స్కి డెరివేటివ్ చేస్తారు. సో లాగ్ ఎక్స్కి డెరివేటివ్ చేస్తే 1/x, ఈ పవర్ ఎక్స్కి డెరివేటివ్ చేస్తే ఈ పవర్ ఎక్స్. అంతే. దాన్ని అంతకంటే ఏం చేయకండి, చాలు అంతే. అదే సింప్లిఫైడ్ స్టెప్, ఏం క్యాన్సిలేషన్ జరగవు.
నెక్స్ట్ ప్రాబ్లమ్స్కి వెళ్దాం. ఓకే, మనొక 2 వజ్రాలు ఆనిముత్యాలు సిద్ధంగా ఉన్నాయి. ఫటాఫట్ d/x ఆఫ్ u/v రిలేషన్ ఉంది కదా, పైన u కింద v అనుకోండి. సో ఫస్ట్ vని పక్కన పడేయాలి, cos xని పక్కన పెట్టి డెరివేటివ్ ఫర్ ద న్యూమరేటర్ sin x ప్లస్ a, sin x ప్లస్ a మైనస్ న్యూమరేటర్ని పక్కన పడేయండి, sin x ప్లస్ ఏని పక్కన పడేయండి, డెరివేటివ్ ఫర్ డినామినేటర్ cos x బై డినామినేటర్ హోల్ స్క్వేర్ అంటే cos స్క్వేర్ x. cos x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ sin x ఇది అనుకోండి, x ప్లస్ ఏ ఈ పార్ట్ని x అనుకోండి, sin xకి డెరివేటివ్ cos x, sin xకి డెరివేటివ్ cos x, ఇక్కడ x ఎవరు ఉన్నారో ఇక్కడ అదే వస్తుంది, sin x డెరివేటివ్ cos x ఇంటూ ఈ x ప్లస్లో ఉన్నదాన్ని మళ్ళీ సపరేట్ డెరివేటివ్ x ప్లస్ ఏ మైనస్ sin ఆఫ్ x ప్లస్ ఏ ఇంటూ cos xకి డెరివేటివ్ మైనస్ sin x, ఎక్సే ఉంది కదా మైనస్ sin x, సపరేట్ ఇంటర్నల్ డెరివేటివ్ లేదు అక్కడ, బై cos స్క్వేర్ x. సో d/x ఆఫ్ x ప్లస్ ఏ ఏమవుతుంది, ఏ కాన్స్టెంట్ అండి, దాని డెరివేటివ్ 0, xకి డెరివేటివ్ 1, సో 1 ప్లస్ 0 వస్తుందంటే ఇదంతా 1 అయిపోతుంది. సో ఇది మనకు అవసరం లేదు, 1 అంటే ప్రొడక్ట్లో ఉన్నప్పుడు 1 మనం నెగ్లెక్ట్ చేయొచ్చు కాబట్టి ఇది లేదు. సో ఇదే cos x ప్లస్ ఏ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ sin x ప్లస్ ఏ, ఇదేదో ఫార్ములా లాగా కనిపిస్తున్నది, బై cos స్క్వేర్ x, cos a cos b ప్లస్ sin a sin b, cos a cos b ప్లస్ sin a sin b, cos ఆఫ్ a మైనస్ b. సో cos ఆఫ్ ఇది a అనుకుందాం, ఇది b అనుకుందాం, ఈ a మైనస్ bకి ఫార్ములా అండి ఇది, cos a cos b ప్లస్ sin a sin b, cos a మైనస్ b ఫార్ములా cos a మైనస్ b బై cos స్క్వేర్ x. సో cos x క్యాన్సిల్ అయింది, సో ఫైనల్గా పైన cos a కింద cos స్క్వేర్ x మిగిలాయి. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడే రాశాను కదా. క్వశ్చన్ని కొన్ని మోడిఫికేషన్స్ చేసి డైరెక్ట్గా ఈ ఆన్సర్ చాలా సింపుల్గా వస్తుందండి మనకి. మనం క్వశ్చన్స్ని ఏం మోడిఫై చేయట్లే, కొత్త పోయి మళ్ళీ కన్ఫ్యూజ్ అయితే u/v రూల్ u/v రూల్ చక్కగా చేసుకుంటూ పోతే అయిపోతుంది. d/x ఆఫ్ cot ఇన్వర్స్ x, ఇది గుర్తుందా, cot ఇన్వర్స్ x ఫార్ములా, d/x cot ఇన్వర్స్ x ఫార్ములా అంటే tan ఇన్వర్స్ x సేమ్ ఫార్ములా ఉంటుంది, cot ఇన్వర్స్ tan ఇన్వర్స్ సేమ్ ఫార్ములా ఉంటుంది, దాని ప్లస్లో ఉంటుంది, ఇది మైనస్లో ఉంటుంది. వీడియోలో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి గుర్తుపెట్టుకునే పద్ధతి కూడా, -1/1 ప్లస్ x స్క్వేర్. సో -1/1 ప్లస్ x స్క్వేర్, ఎవరి x స్క్వేర్ ఇక్కడ, ఇది cot ఇన్వర్స్ ఆఫ్ ఇదంతా అనుకున్నాం కదా, సో cosec స్క్వేర్ 3x, -1/1 ప్లస్ x స్క్వేర్ ఇంటూ డెరివేటివ్ ఎవరు చేయాలి, ఇది cosec 3x. సో -1/1 ప్లస్ cosecant స్క్వేర్ 3x ఇంటూ cosecant xకి డెరివేటివ్ x అనుకోండి, 3x అని కాసేపు x అనుకోండి, cosecant xకి డెరివేటివ్ గుర్తుందా, మైనస్ cosecant x cot x మైనస్ cosecant x అంటే ఇక్కడ 3x ఇంటూ cot x అంటే cot 3x ఇంటూ మళ్ళీ 3xకి డెరివేటివ్, cot ఇన్వర్స్ లోపల x లేదు, cosec 3x ఉంది, cosec 3x లోపల 3x ఉంది. సో ఫంక్షన్ లోపల ఫంక్షన్ లోపల ఫంక్షన్ ఉంది. సో 3xని ఇప్పుడు మళ్ళీ సెపరేట్ డెరివేట్ చేస్తున్నాం, d/x ఆఫ్ 3x. ఎందుకంటే ఇది cosec x అనుకుంటే మైనస్ cosec x cot x, కానీ ఇక్కడ యాక్చువల్గా x లేదు కదా, 3x సెపరేట్ డెరివేట్, -1/1 ప్లస్ cosecant స్క్వేర్ 3x, ఈ మైనస్ ప్లస్ చేసేద్దాం, స్టెప్ రాసాను అయితే మైనస్ cosecant 3x ఇంటూ cot 3x ఇంటూ 3xకి డెరివేటివ్ 3. సో ఫైనల్గా న్యూమరేటర్ ఏమైంది, 3 ఇంటూ 1 3 అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో 3 cosecant 3x cot 3x బై 1 ప్లస్ cosecant స్క్వేర్ 3x, 1 ప్లస్ cosecant స్క్వేర్ తీటా, cosecant స్క్వేర్ తీటా మైనస్ cot స్క్వేర్ తీటా ఈక్వల్ 1 ప్లస్ cosecant స్క్వేర్ తీటా మనకేం ఫార్ములా రాదు. ఓకే, దీని సింప్లిఫికేషన్ అవసరం లేదు, ఇక్కడ వదిలేయచ్చు. ప్రాబ్లమ్స్ అయిపోయినాయండి, ఫస్ట్ రోమన్లో ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. ఈ తర్వాత నెక్స్ట్ వీడియోలో సెకండ్ రోమన్ ప్రాబ్లమ్స్ మీ దగ్గర తీసుకొస్తాను. మీకు మళ్ళీ పర్టికులర్గా చెప్తున్నాను, దీనికి ముందు వీడియోలో ఫార్ములాల వీడియో చూడండి, అవి రానిది మీరు ఎట్టి పరిస్థితుల్లో ముందుకు కదలకండి దయచేసి, ఏ సోర్స్ ద్వారా అయినా. నేనే కాదు, మీకు యూట్యూబ్లో కొన్ని వేల మంది టీచర్లు క్లాసెస్ చెప్తున్నారు, కొన్ని వేలు లక్షల మందిలో
మనం ఒకళ్ళం, నేను ఒకడిని. కాబట్టి మీకు ప్లెంటీ ఆఫ్ వెరైటీ ఆఫ్ వీడియోస్, మెథడ్స్ అందుబాటులో ఉంటాయి. బెస్ట్ మెథడ్ చూస్ చేసుకోండి. మీకు రావటం ఇంపార్టెంట్. నేను కొంతమందికి ఉపయోగపడచ్చు, కానీ చాలామందికి ఉపయోగపడతానా లేదా అనేది నా మెథడ్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో అది బెస్ట్ మెథడ్ అయితే చాలామందికి హెల్ప్ అవుతుంది. కానప్పుడు వేరే వాళ్ళు బెస్ట్ మెథడ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. అల్టిమేట్గా మీరు గెయిన్ అవటం ఇంపార్టెంటే, అండ్ నేను గెయిన్ అవటం కూడా నాకు ఇంపార్టెంటే. సో నేను కష్టపడతాను, మ్యాక్సిమం చెప్తాను, బట్ మీకు నా ఆపర్చునిటీని చెప్తాను. మీరు గెయిన్ అవ్వకపోతే మన ఇద్దరం లూజ్ అవుతాం. ఇందులో లాజిక్ అది. ఓకేనా? సో కీప్ వాచింగ్. హ్యాపీ లెర్నింగ్. బై బై అండ్ జై హింద్.